బిగ్ బ్రేకింగ్ మద్యం దుకాణాలపై తీవ్ర వ్యతిరేకత జనవాసాల మధ్యలో వద్దంటున్న ప్రజలు నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో 4 మద్యం దుకాణాలు జనవాసాల మధ్యలో ఉన్నాయి. గతంలో నడిచిన షట్టర్లలో మళ్లీ నడిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రజలకు తెలియడంతో తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ షట్టర్లలో నడిపితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని ప్రజలు హెచ్చరిస్తున్నారు. నడి సెంటర్ల వైన్ షాపులు పెట్టి అటు మహిళలని గ్రామ ప్రజలని ప్రజల ఆరోగ్యాలని అనేక ఇబ్బందుల పాలు కేసుల పాలు చేసి చాలా బీభత్సం చేయడం జరిగింది. మా రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత దాన్ని ఊరిపాట తరలించాలని బెల్ట్ షాపులు వైన్స్లో సిట్టింగ్ ఎత్తాలని వారు చాలా ప్రయత్నం చేసిరు. ఆయన కూడా ఈ నిబంధనలని అదో ఇదో పెట్టి చేసిరు. ఇప్పుడు నూతనంగా వైన్ షాపులు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఊరు బయట అని మా ఎమ్మెల్యే గారు అంటున్నారు. ఎమ్మెల్యే గారి మాటను కూడా పక్కన పెట్టి లోకల్లో యథావిధిగా పాత స్థానంలో వైన్ షాప్ నడుపుటకు వారి యజమానులకు అడ్వాన్సులుగా ముట్టినట్టుగా మాకు సమాచారం వస్తున్నది. ఆ సమాచారం వాస్తవానికి కూడా తెలుస్తున్నది. నాకు తెలిసిన ప్రకారంగా ఈ వైన్ షాపులు బయటికి పోయే పరిస్థితి లేదు. అదే ఏ స్థానంలో ఆ స్థానంలో ఉన్నాయి. దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం మరి దీని మీద చర్య తీసుకోవాలి. ఎక్కడే కానీ మునుగోడు కానీ ఎక్కడే కానీ ఊరుకు కిలోమీటర్ దూరం ఉంచాలి. కేసులు కూడా విపరీతంగా పెడుతున్నారు. ఇక్కడ వైన్ షాప్ పక్క పంటే పైపు వేసి పెడితే మరి అసలు ప్రజలను దోసుకుంటూ అనుకుందా గవర్నమెంట్? ప్రజల ప్రాణాలు కాపాడుతూ అనుకుందా? ప్రజల పరువు కాపాడుతూ అనుకుందా? అసలు మహిళల ఆత్మగౌరవం ఉందా? కనీసం ప్రభుత్వానికైనా చిత్తశుద్ధి ఉందా అని కూడా నేను ఖచ్చితంగా దీని మీద నిలదీసి అడుగుతాను సిద్ధంగా ఉన్నా. అన్యాయం జరిగినప్పుడు నేను సహించబోము. సమస్య పైన అధికారులు నిర్లక్ష్యమయ్యే ధోరణి ఉన్నది. ఏమున్నా వైన్ షాపుల మీద ఉన్న సోయి, దోపిడీ మీద ఉన్న సోయి, ప్రజలను దోసుకుంటూ వాళ్ళకి అండదండగా ఉండే ప్రభుత్వ అధికారులు కొమ్ము కాస్తున్నారు. అధికారులు కూడా ఈ వైన్ షాపులకు ఎక్సైజ్ అధికారులు కూడా లోపల సపోర్ట్ చేస్తున్నారు. దానికి ఖబర్దారు చెప్తున్నా. హై స్కూలు సాయంత్రం 4 గంటలకు స్కూల్ ఇచ్చి పెడితే 10వ తరగతి విద్యార్థులు అంటే సుమారు వాళ్ళు 15-16 ఏళ్ళ వయసు విద్యార్థులు ఆడంగా రావాలి. కనీసం అక్కడ కమ్మగూడకి వెళ్ళి కూడా మహిళలు కానీ అక్కడ స్కూల్కి వెళ్ళి మునుగోడు రావాలి. ఇక్కడ ఊరుకు బారానొంతు చిట్టాలు ఉంది ఊరు మొత్తం. అక్కడికి వెళ్ళి సాయంత్రం వస్తే కూరగాయలకు దానికి దీనికి బస్సు ఎక్కడానికి కూడా మహిళలు రావాలి. కానీ ఇంత ఘోరంగా మహిళలు రాలేని పరిస్థితిలో కూడా ఇంత అన్యాయంగా పెడుతున్నారంటే దీని మించిన ఘోరం లేదు. తక్షణమే నేను కూడా ఈ కాంగ్రెస్ అధిష్టానంగా మా ఎమ్మెల్యే గారిని కానీ ఎక్సైజ్ అధికారులను కానీ పోలీస్ అధికారులను కూడా నేను విన్నవించుకునేది ఏంటంటే, మీరు కిలోమీటర్ దూరంలో పెట్టండి. మీరు ఏం చేయండి, ఎంత నమ్ముకొని ఏమైనా చేసుకోండి. కానీ నడిబొడ్డున మాత్రం అమ్మితే మాత్రం ఊకోము. అది కూడా చెప్తున్నా. అంబేద్కర్ మీద ఏ ఎమ్మెల్యే కానీ ఎవరి కానీ గౌరవం ఉన్నా, ఈ ఒక రాజ్యాంగం మీద అభిమానం ఉన్నా కూడా అక్కడ ఉన్న తక్షణం తీపియాలి. అదేవిధంగా ఎస్సీల మీద గౌరవం ఉన్నా గౌరవించే వ్యక్తులైతే ఎస్సీ కాలనీలో వైన్ షాపులు అన్ని ఎస్సీ కాలనీలో ఉన్నాయి. 3 వైన్ షాపులు ఎస్సీ కాలనీలో ఉన్నాయి. చాలా విధంగా ఎస్సీలని అగౌరవపరిచే విధంగా ఉన్నాయి. మా మునుగోడులో 4 వైన్ షాపులు ఉన్నాయి. 4 వైన్ షాపులు కూడా ఊరుకు కిలోమీటర్ దూరంలో ఉండాలి కోరుతున్నా. అదేవిధంగా మా మునుగోడులో ఏముండాలంటే బడి ఉండాలి, గుడి ఉండాలి, మా ప్రజలకు దేశభక్తి ఉండాలి. ఇక్కడ ఖచ్చితంగా చర్య తీసుకొని ఈ 4 వైన్ షాపులు మా ఎమ్మెల్యే గారు ఊరు బయట కిలోమీటర్ దూరంలో తరలిస్తేనే మా ఎమ్మెల్యే గారు కూడా మంచి పేరు వస్తుంది. వారు కూడా దీని పరంగా చర్య తీసుకోవాలని కోరుతున్నాను.